అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తున్న లొకేషన్ ఏంటంటే తక్కిడి వాటర్ ఫాల్స్ కి. అక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడే మేము టిఫిన్లు అయ్యి అయితే చేసి బయటకు వచ్చాము. ఇప్పుడు మనకు మళ్ళీ క్యాబ్ వస్తుంది. ఇప్పుడు ఈ క్యాబ్ ఎక్కేసి మనం స్టార్ట్ అయిపోవాలి అక్కడికి. సో మేము ఇప్పుడైతే కార్ కోసం అయితే వెయిట్ చేస్తాము. లైట్ గా మనకి రైన్ వస్తుంది. సో కార్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి కొంచెంసేపు అలా నేచర్ ని ఆస్వాదిస్తూ క్యాట్ వాక్ అయితే చేద్దాము. అంటే ప్లాన్ లేదు నాకు. పొద్దు మార్నింగ్ ట్విస్ట్ ఏంటంటే మేము వెళ్ళాల్సిన క్యాబ్ టైప్ పంచర్ అయిందన్నమాట. పంచర్ అవడం వల్ల ఇప్పుడు దగ్గరలో ఎక్కడ లేదంట. వాడు దూరం వెళ్ళి తీసుకోవాలి. ఒక 25 to 30 minutes పడుతుందని చెప్పేసి అన్నాడు. మేము అనవసరంగా కంగారు పడి లగేజ్ అంతా బయటకి ఎక్కించి చెక్అవుట్ చేసాం. ఇప్పుడు బయట అంతా ఉండాల్సి వస్తుంది అనమాట. అందుకే మీరు ఎప్పుడైనా సరే క్యాబ్ వచ్చేసరికి బయటికి రండి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అన్ని చూసుకొని తీయండి. మాకు మార్నింగ్ సడన్ సర్ప్రైజ్. మనం కార్ లోకి అయితే వచ్చేస్తాం అనమాట. వెనకాల బ్యాక్ సైడ్ లగేజ్ మొత్తం ఎక్కిస్తున్నారు. కార్ ఇప్పుడే వచ్చింది, ప్యాచ్ పడింది అని చెప్పేసి లేట్ అయింది. నేనైతే ఫ్రంట్ సీట్ లో కూర్చుంటున్నాను అందాక వీడియో తీయడం కోసం. సో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోదాము. రైన్ అయితే చూసారా ఎలా పడుతుందో. కార్ అయితే వచ్చింది. కార్ లోకి అయితే కూర్చుని పోయాం. మన ప్రియాకి అయితే ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. హాయ్ ప్రియాకి హాయ్ చెప్పమంటున్నాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తక్కిడి నేషనల్ పార్క్ అంట. ఆ పార్క్ వచ్చి మనకి 100 kilometers వస్తుంది. అంటే మినిమం 3 hours జర్నీ. ఈ జర్నీ మరి ఎలా అవుతుందో మీరు కూడా చూడండి, లైక్ చేసుకోండి. మొత్తం ఘాట్ రోడ్డే. ఏమవుతుంది నీకు? ఇప్పుడు తిప్పుతుంది. బాగా తిప్పుతుందా? గ్రైండర్ లాగా. నిమ్మకాయ ఎలా ఉందో బాగుందా? అది ఎక్కువ గాల్లో ప్రాణాలు కలిసిపోతున్నాయి అంట వీళ్ళందరికి. ఘాట్ రోడ్డుకి అయితే తెచ్చుకోండి, డజన్ తెచ్చుకోండి అందరూ వచ్చినప్పుడు. బత్తకాయలు మనము మధ్యలో కార్ అయితే ఆపామన్నమాట. మన గైస్ కి వామిటింగ్స్ అయిపోతున్నాయి. ప్రియా ఎలా ఉంది చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఈ ఘాట్ రోడ్ కి? ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం లెమన్ ఏదో తెచ్చుకోండి. ఏదో తెచ్చుకోవాలి. ఏమి తినకుండా అయితే రండి, తినేసి వచ్చారంటే మీరు అవుట్ అయిపోతారు. మేమైతే టీ కేఫ్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ కోకోనట్స్ వచ్చి లైక్ పపాయాస్ లో ఉన్నాయి, బొబ్బాయి స్టైల్లో ఉన్నాయి అనమాట. Actually, I have the same customer like regularly, so they are eagerly taking fresh pineapple juice or fresh narrow pine. It will cure you and it will get you more refreshment. That's it. అయితే ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ లో ఉన్న కోకోనట్స్ అయితే కొట్టాము. కొడితే నాకు ఒకసారి అంకుల్ గారు టేస్ట్ ఎలా ఉందని చెప్పి చూసి చెప్పమన్నారు. ఇదైతే చాలా కూలింగ్ గా అయితే ఉంది. చాలా అంటే చాలా కూల్ గా ఉంది. బట్ టేస్ట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, Kerala nariyal is very good and sweet and water. और पूरा आदमी केरला विजिटिंग टाइम नारियल पानी पीना है. ओके, ఇప్పుడైతే నేషనల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడండి నా బ్యాక్ సైడ్ ఏంటంటే ఇది చాక్లెట్ ల్యాంప్. లైవ్ లో మనకి చాక్లెట్ అయితే రెడీ చేసి ఇస్తారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చి కథక్కలి డాన్స్ అనమాట. అదొక డాన్స్ క్లాస్. పార్క్ అయితే బయట నుంచి అయితే బాగానే ఉంది. క్యాంటీన్ కూడా అవైలబుల్ గానే ఉంది. బట్ ఇక్కడ టికెట్ వచ్చి ఒక పర్సన్ కి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఎలిఫెంట్ రైడింగ్ అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళబోతున్నారు. ఒకసారి చూడండి ఆ ఎలిఫెంట్ ఎంత ఉందో. అంటే ఏనుగైతే ఎలా వస్తుందో అసలు చాలా పెద్దగా ఉంది. దాని మీద అలా కూర్చోవడం అనేది అసలు చాలా గ్రేట్ అనమాట. నాకైతే చాలా భయంగా ఉంది. ఇక్కడ చాలా ఏనుగులు ఉన్నాయి. చూడండి ఎలా వస్తుందో దగ్గరికి. జస్ట్ మనకి ఇంకొక 5 steps అంతే. ఇక్కడే దించుతుంది వాళ్ళు. మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సర్కిల్ మొత్తం 20 minutes తిరిగి మళ్ళీ వస్తారంట. ఎందుకంటే ఎప్పుడు నేను దూరం నుంచే తప్ప ఇదే ఫస్ట్ టైం అనమాట దగ్గర నుంచి చూడటం. వీళ్ళైతే ఇప్పుడు ఏనుగైతే ఎక్కేసారనమాట. ఇగో సత్తి, ఇగో స్పెట్స్ ఉన్నాయా? తీస్తున్నాం ఎలా గట్టి పట్టుకో, శాన్వికన్ గట్టి పట్టుకో. చాక్లెట్ ఫ్యాక్టరీలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా మనకి డిఫరెంట్ చాక్లెట్స్ అన్నమాట. అండ్ ఇది గ్రేప్. ఇది మొత్తం అంటే రియల్ గా ఇక్కడే రెడీ చేస్తారు. ఎక్స్ట్రా బిటర్ అని షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక పీస్ వచ్చి 30 rupees అయితే పడుతుంది. బ్లాక్ కరెంట్ చాక్లెట్ అయితే కేజీ వచ్చి ఓన్లీ 1400. అండ్ ఈ లీచీ ఇవన్నీ వచ్చి కేజీ 1600 అనమాట. బాగుంటాయి చాక్లెట్స్. మరి ఎందుకంటే న్యాచురల్ గా తయారు చేస్తారు కాబట్టి ఎంత కాస్ట్. మరి
అండి రియల్ గా తయారు చేస్తారు చూడండి. అక్కడ మిషన్స్ అండ్ అక్కడ సర్వర్స్ మనకి అక్కడే చేసి ఇస్తారనమాట. దిస్ ఈస్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ. అయితే 8 దగ్గరికి వచ్చేసాం. దాని పేరు వచ్చి యానీ అంట. దిస్ ఈజ్ యర్ తక్కడి ఊరు. తక్కడి ఊర్లో ఎలిఫెంట్ రైడింగ్ అయితే కంప్లీట్ హోగయా. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తుంది నేషనల్ పార్క్ వెళ్తున్నామంట. నేషనల్ పార్క్ లో ఎలిఫెంట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బోట్ రైడింగ్ వెళ్తున్నాము. బోట్ రైడింగ్ అంటే డూ యూ నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ బోట్ రైడింగ్? ఇన్ ఏ వాటర్, దాని మీద బోట్, దాని మీద మనం ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ ఓన్లీ జీప్స్ అండ్ సఫారీస్ అండ్ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ బస్ ఎక్కితే వీళ్ళే అక్కడికి తీసుకెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా బోటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం మార్నింగ్ తొందరగానే రండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డైలీ 200 టికెట్స్ మాత్రమే ఉంటాయంట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయలేం. మేము ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా లేకపోతే మార్నింగ్ చూద్దామా అని చూస్తున్నాం. సో కంపల్సరీ ఎవరైనా వస్తే మార్నింగ్ 7:30 టు ఆఫ్టర్నూన్ 3:30 PM వరకే. సో ఎవరైనా రావాలనుకుంటే బి అలర్ట్ గా చాలా తొందరగా అయితే రావాలి. సో బాయ్ బాయ్, రేపు మార్నింగ్ వద్దాం మళ్ళీ ఇక్కడికి. మనం ఉన్న టౌన్ ఏంటంటే తక్కడి టౌన్ అన్నమాట. ఈ తక్కడి టౌన్ లో ఇక్కడ మనకి ఒక రూమ్ అయితే ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. చూడండి తక్కడి సిటీ అయితే ఎలా ఉందో. మొత్తం చాలా కూల్ గా ఉంది. ఎప్పుడు రైన్ పడుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చర్చెస్ కి గజస్తంభాలు అయితే ఉంటాయి. చూడండి ప్రతి గల్లీకి 3-4 చర్చెస్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ అది. అండ్ ఇక్కడ రిలీజియన్ కూడా ఎక్కువ 100లో 80% వరకు క్రిస్టియన్స్ అనమాట. ఇక్కడ ఏదో ఒక చిన్న బజార్ లో పెట్టారనమాట. ఇప్పుడు ఆ బజార్ లో హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్ అంటే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. మనకు మలయాళం రాదు, వాళ్ళకి మన తెలుగు రాదు. హలో గైస్, సే హాయ్. Yeah, it's my YouTube channel. My name is Pallavi. Alla YouTube channel name. John Pallavi. What's your name? Archana. Archana. Which class you are studying from? 4th. Your sister, na? No. Your friend, ah? Yeah. Okay. Thank you. Bye. Bye. ఇక్కడ ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి అయితే వచ్చేసాం అనమాట. మన ఫ్రెండ్స్ చూసారా, వెనకాతలు ఇద్దరు పక్క బజార్ లోంచి నేను వచ్చానని చెప్పేసి నా వెనకాతలు అయితే వచ్చారు. సో ఫాస్ట్ ఫుడ్ లోపలికి వెళ్ళి ఏ అయితే వెరైటీస్ ఉందామో ఒకసారి వెళ్ళి తిని టేస్ట్ ఎలా చెప్తాను. బాయ్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కుస్కా బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ బీఫ్ ఫ్రై, మటన్ దోశ, మటన్ కర్రీ, కడాల్ కర్రీ అన్నీ ఉన్నాయి. అది కదా రోస్టీ రెస్టారెంట్ వెళ్తే బాడీ కూడా కొంచెం వేడిగా ఉంటది కాబట్టి సో ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. మేమైతే 3 కుస్కా బిర్యానీ అండ్ 3 చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. వచ్చిన తర్వాత కుస్కా బిర్యానీ అయితే వచ్చిందనమాట. ఇదిగోండి, ఇదేనమాట కుస్కా బిర్యానీ. అదిగో జ్యోతి ఒకటి, నాదొక ప్లేట్. టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో. నాట్ బ్యాడ్, బట్ ఓకే. వెజ్ బిర్యానీ లా ఉంది, పర్లేదు, బానే ఉంది. ఓకే, తినేసి మళ్ళీ వీడియోలో. మొత్తానికి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో కుష్కా బిర్యానీ ఓకే, టేస్ట్ బానే ఉంది. మొత్తము మేము ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నాము. 7 మెంబర్స్ కి 5 బిర్యానీస్ అయితే పడ్డాయి. ఓకే, సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోగానే చిన్న తరగలు కదా, మరి కొంచెం వాకింగ్ చేస్తున్నాం అనమాట రూమ్ దగ్గరికి. తక్కిడి ఊరు. ఇక్కడ నుంచి శబరిమల స్ట్రైట్ వెళ్తే శబరిమల, బ్యాక్కి వెళ్ళిపోతే మళ్ళీ మున్నార్కి వెళ్ళిపోతాము అనమాట. మన రిసార్ట్ ఇప్పుడు మనం స్టే చేయబోయేది ఈ రోజు ఇక్కడే. వచ్చేసాం. లోపలికి వెళ్ళి రూమ్ అయితే తీసుకొని లగేజెస్ కూడా లోపల పెట్టుకోవాలి. అంటే మనం పెట్టమో ఇక్కడ బాయ్స్ అయితే పెడతారు. సో లోపలికి వెళ్ళి కలుద్దాం మళ్ళీ. ప్రతిదీ కూడా మలయాళంలోనే రాసి ఉంచారు. ఇది ఎంట్రన్స్, ఇది రిసెప్షన్ రూమ్ కి. ఇప్పుడు మనం రిసెప్షన్ దగ్గర కీస్ అయితే తీసుకున్నాము. లోపలికి అయితే వెళ్తాము. లిఫ్ట్ వెళ్ళిపోతుంది, ఆగండి. మనకు వచ్చి రూమ్ నెంబర్ 101, 102 అండ్ 103. చూడండి, లిఫ్ట్ లో అయితే మేము అందరం అయితే పట్టలేదు, ఇరుక్కొని నించుండిపోయాము. వచ్చిందే ఫస్ట్ ఫ్లోర్ మనకి. అయిపోయింది, ఓపెన్ అయిపోయింది డోర్. ఇది రూమ్ నెంబర్ 103
అండ్ ఏ3 రూమ్స్ రూమ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము రూమ్స్ అయితే ఎలా ఉన్నాయో. చూడండి ఇది ఎంట్రన్స్, నా బ్యాక్ సైడ్ ఉన్నది బెడ్ అండ్ దిస్ ఈజ్ యువర్ రూమ్. బాటిల్ అయితే ఇచ్చారు, 2 చైర్స్ అండ్ బెడ్ అండ్ 1 స్మాల్ టీవీ. వీఆర్ ఎంజాయింగ్. ఈ రూమ్ లోకి అయితే ఎంట్రీ అవ్వగానే మనకి ఏమేమి ఇచ్చారు అయితే చెప్పనా. 2 టవల్స్ ఇచ్చారు అండ్ ఒక చిన్న చోటా సోప్ అయితే ఒకటి ఇచ్చారు. బ్రో వచ్చాడు. హాయ్. ఏం చేస్తున్నావు బ్రో? ఇప్పుడే చెక్-ఇన్ అయ్యాము హోటల్. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యారంట హోటల్లోకి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన సోప్. బాయ్ బాయ్, ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు మనకి టైం వచ్చి ఈవినింగ్ 5:30 PM అయితే అవుతుంది. 5:30 PM కి మేము మళ్ళీ బయటకు వచ్చాం రూమ్ లో నుంచి. ఎందుకంటే మనకు కాళ్ళు ఒక దగ్గర సరిగ్గా ఉండవు కాబట్టి ఇప్పుడు మనం ఈ గల్లీలో అలా ఈ చెన్నూరులో షాపింగ్ అయితే చేద్దాం. 5:30కే కొంచెం చలి చలిగా అయితే ఉన్నది. చలి కొంచెం చాలా చలిగా అయితే ఉన్నది. చెక్కతో చేసిన బొమ్మలు అన్నమాట, క్రాఫ్టింగ్ అన్నమాట. షాప్ లోకి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఈ షాప్ లో ఏంటంటే చూడండి మనకి వుడ్ తో చేసిన ఎలిఫెంట్స్ అండ్ ఇక్కడ చిన్న ఏనుగులు ఉన్నాయి, పెద్ద ఏనుగులు ఉన్నాయి. ఇది మొత్తం స్పైసెస్ అన్నమాట. ఎందుకంటే మనకి కేరళలో ఎక్కువ స్పైసెస్ అమ్ముతారు. ఇవేంటంటే సోప్స్, ఆయుర్వేదిక్ సోప్స్. ఇవి అందులో సోప్ ఉంటది. అండ్ ఇవి బ్యాంగిల్స్, చిన్న చిన్న ఐడల్స్. ఇదిగోండి చూడండి, ఈ ఏనుగు అయితే నిజంగా చిన్న ఏనుగు పిల్లలాగానే ఉంది. ఓకే, గుడ్, నాట్ బ్యాడ్. నేనైతే ఈ ఏ ఊరిది, నేనైతే సెకండ్లో జస్ట్ స్టిక్కర్ ప్యాకెట్ అయితే కొన్నాను అనమాట. ఎందుకంటే నా స్టిక్కర్ ప్యాకెట్ అయితే మిస్ అయింది. సో బొట్టు లేకపోతే బాగోదు కదా అని చెప్పేసి స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. చలి బాగా ఎక్కువగా ఉంది, సో అందుకని చెప్పేసి మన రూమ్కి అయితే మనం వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మా రోడ్ల దగ్గరలో ఉన్న టీ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకు అరటికాయ బజ్జీలు ఎలా వేస్తారంటే పచ్చి అరటికాయ అయితే వేస్తారు, బట్ ఇక్కడ అలా కాదు. పండిపోయిన అరటికాయలతో అరటికాయ బజ్జీ వేస్తారు. ఒకసారి చూద్దాం రండి. పండిపోయిన అరటికాయ బజ్జీ. మ్యాంగో టేస్ట్ చూద్దాము. ఇదిగోండి, ఇది పండిపోయిన అరటికాయ బజ్జీ. చాలా బాగుంది, సూపర్. అంతేం అసలు ఏం బాగాలేదు. అరటికాయ బజ్జీ అయితే తీసుకున్నాను. నాకే కాదు అసలు మా వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదు. మేబీ ఇటు సైడ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి అదైతే ఫాస్ట్ ఫుడ్ లా. అసలు ఇక్కడ ఖాళీలో చాలా రష్గా ఉంది, తెగ తినేస్తున్నారు అవన్నీ. సో నేను ఇక్కడైతే ఛాయ్ అయితే తీసుకున్నాను. ఛాయ్ కూడా షుగర్లెస్ ఇచ్చాడు, విత్ షుగర్ అయితే ఇవ్వలేదు. పర్లేదు, ఏదో ఒక దాంతో సరిపెట్టుకోవాలి కాబట్టి సరిపెట్టుకోవాలి, మరి తప్పదు.